హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగు. ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళేసరికి ఇల్లు చూడండి ఎలా ఉందో, అక్కడే ఉన్నాయి, 80 ప్లేస్లు అవి ఉన్నాయి. ఇవన్నీ నీట్గా సర్దుకోవాలి. ఈరోజు సాటర్డే కదా, పూజ చేద్దామనేసి ఏమీ పట్టించుకోలేదు. ఇంకా ఉదయాన్నే లేచి తుడిచి స్నానం చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరి బొమ్మాయి చట్నీ చేశాను. కొంచెం త్వరగానే అయిపోతుందిలే అనేసి. ఇంకా పిల్లలు అయితే స్కూల్ వెళ్ళిపోయారు చూడండి. 80 ప్లేస్లో సర్దుకోవాలి. పిల్లలు స్కూల్ వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత ఇంకా దుప్పట్లు కూడా తీయలేదు నేను. ఇంకా స్కూల్ వెళ్ళారు, స్నానం చేసినాను కదా, పూజ అయిపోయేదాకా ముట్టుకోకూడదు ఎందుకులే అనేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత నిదానంగా అన్నీ సర్దుకున్నాను. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది, మామూలు ఉండదు కదా. 3 పిల్లలతో. ఫిదా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, నాకు అది గుర్తొస్తుంది చూసినప్పటి నుంచి. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైంటుంది. ఇంకా సాయి పల్లవి వరుణ్ తేజ్ అడుగుతుంది కదా, అది పొలం కొన్నావా ఏమైందంటే, పొలం కొన్నాము అయిపోయింది తాత హ్యాపీ పొలం హ్యాపీ అన్నట్లు, ఇల్లు సర్దుకున్నాక ఇల్లు హ్యాపీ నేను హ్యాపీ అన్నట్టు ఉంది అనమాట. నాకు అది బాగా సెట్ అయింది ఎందుకు. ప్రస్తుతానికైతే ఇల్లు ఈ విధంగా ఉంది. 5 గంటలకు లేచినాను, అస్సలు పని కాలేదన్నమాట. ఇల్లంతా తుడిచి ఇంకా స్నానం చేసేసరికి టైం 6:30 అలా అవుతుంది. గంట టైం పడుతుంది అనమాట. ఇంకా మార్నింగ్ ఫస్ట్ లేస్తేనే నేను బ్రష్ చేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళు అలా తాగుతూ ఉంటాను. తర్వాత ఇంకా మిగతా పని అనమాట. ఇంకా చూడండి, తిన్న ప్లేట్స్ కూడా సింక్లో అలా ఉన్నాయి. పూజ మొత్తం చేసేసాను ఇక్కడ. ఇంకా పూజ చేసిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. ఆ డైలాగ్లో చెప్పినట్టు ఇల్లు హ్యాపీ నేను హ్యాపీ అన్నట్టుంది. పూజ అయిపోయింది, ఇల్లు అంతా నీట్గా చక్క పెట్టుకున్నాను. ఇంకా అదంతా వీడియో ఏం తీయలేదు, తర్వాత ఈవినింగ్ షూట్ చేశాను, అప్పుడు చూపిస్తాను మీకు. ముందు రోజు సాయంత్రం జాజి పువ్వులు తీసుకున్నాను. పావు 20 రూపీస్ అంటే ఇంకా సరిపోలు అనేసి ఇంకో 10 రూపీస్ ఎక్స్ట్రా 30 రూపీస్ తీసుకున్నాను. ఒక 5 మూరలు అలా వచ్చాయి అన్నమాట, బాగానే వచ్చాయి. ఇంకా అన్ని దేవుళ్ళకి పెట్టేశాను, కొన్ని నేను తీసుకున్నాను పెట్టుకోవడానికి. ఇంకా పూజ అయితే ఈ విధంగా చేశాను అనమాట. ఇంకా సాటర్డే వచ్చిందంటే ఇంకా ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకోవడము వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. డైలీ అయితే ఓన్లీ పూజకు సంబంధించిన అన్నీ క్లీన్ చేసుకోవడము, దీపపు కుందులో ఉంటాయి కదా, ఇంకా పువ్వులు మార్చి పువ్వులు పెట్టుకొని పూజ చేసుకోవడమే ఉంటుంది. ఇంకా సాటర్డే కొంచెం స్పెషల్ అనమాట. ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకోవడం, దేవుడిది గది అంతా నీట్గా క్లీన్ చేసుకోవడం, ఇలా పని ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా ఉదయాన్నే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకా ఇల్లు క్లీన్ చేయకముందే ఆ పని చేసేసాను అనమాట. చూడండి, ఇల్లంతా నీట్గా సర్దేశాను. ఇంకా పూజ అయిపోయింది, అన్నీ అయిపోయి ఇంకా తినడం అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఇంకా తిందామని పెట్టేసుకున్నాను, ఇంకా తినేసేయాలి. ఇంకా బట్టలు కూడా వేసేసాను అనమాట ఉదయాన్నే వాషింగ్ మిషన్లో. ఇంక ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట నాకు. ఇంకా మధ్యాహ్నంకి వచ్చేసి బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. అన్నంలోకి బెండకాయ చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం చింతకాయ పచ్చడి కూడా చేస్తున్నాను. చింతకాయ తొక్కు పల్లీలు వేస్తున్నాను అనమాట చింతకాయ తొక్కు కోసము. ఇంకా బెండకాయ చేస్తున్నాను, అది నైట్కి ఉంటుంది. నైట్ రోటీ ఆర్ చపాతీ చేద్దామనేసి ఇంకా బెండకాయని కట్ చేసి చేసేస్తున్నాను. ఎవరో చాట్ వీడియోలో అడిగారనమాట, బెండకాయ ఎలా చేస్తారో చెప్పండి అనేసి. ఈ విధంగా ఉల్లిపాయ టమాటా బెండకాయలు కట్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూస్తారో లేదో, ఒకవేళ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంకా స్టవ్ పైన బండి పెట్టాను కదా, ఆయిల్ వేసేసి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు దినుసులు వేసి తర్వాత ఉల్లిపాయ వేస్తాను, కరివేపాకు. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలన్నమాట. బెండకాయలు సపరేట్ వేయించాల్సిన అవసరం లేదు. ఆ బెండకాయలు వేసేసి బెండకాయలు బాగా మగ్గిపోవాలి. కొంచెం ఉప్పు పసుపు వేసి మూత అనేది పెట్టకూడదు అనమాట. మూత పెట్టేస్తే ఆవిరిలాగా వచ్చేసి బంకలాగా వస్తుంది అనమాట, జిగురులాగా వస్తుంది బెండకాయ అనేది. ఇంకా మూత పెట్టకుండానే మగ్గించుకోవాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి ఒక 2 మినిట్స్ వదిలేసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట ప్రాసెస్ మొత్తము. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పౌడరు, ధనియా పౌడరు ఇవన్నీ వేసి ఒకసారి కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. బెండకాయ ఇంకొంచెం మగ్గాలి కదా, కొంచెం గ్రేవీ కావాలి, రోటీ చపాతీ అన్నంలోకి కదా. కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 10 నిమిషాలు పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇదిగోండి అన్నీ చేసేసాను. ఇంకా ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో. ఇందాక మీగడ గిన్నె చూపించాను కదా, ఫ్రిడ్జ్లోంచి తీసి కొద్దిసేపు బయట పెట్టాను అనమాట. ఇంకా అది కూడా మిక్సీ పట్టేసి వెన్నలాగా చేసి నెయ్యి అయితే చేస్తున్నాను. ఇంట్లో నెయ్యి అయిపోవచ్చింది, కొంచెమే ఉంది. ఇంకా పూర్తి అయిపోయేదాకా ఉండడం ఎందుకు లేనేసి ఇంకా నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయింది, ఆలోపే అన్నీ చేసేసాను.
ఇంకా అన్నీ ఇలా హాల్లో పెట్టేసేసాను అనమాట. ఇంకా పిల్లలు వచ్చేస్తే తినేసేయడమే. మళ్ళీ అనుకోకుండా ఇంటికి చిన్న చెల్లి వాళ్ళు వచ్చారు. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు అన్నం పప్పు చేశాను. ఇంకా వాళ్ళు తినిపోతారులే అనేసి ఇంకా బెండకాయ కర్రీ, పచ్చడి, పప్పు, పెరుగు, మామిడికాయ పచ్చడి, అన్నము ఇంక ఇలా ఉండిపోయాయి అనమాట. నైట్ మా వారికి ఒక్కరికి రొట్టె చేసి ఇచ్చాను, ఓన్లీ 1 అంతే, ఒక్కటే. ఇంకా మేమందరం అన్నం ఉంటే తినేసాము. అదే సరిపోయింది. ఇంకా బెండకాయ ఇంకా కూడా మిగిలిందనమాట. ఇదిగోండి బెండకాయ కర్రీ, చింతకాయ తొక్కు, పచ్చడి, ఇంకా అన్నం పప్పు చేసినది తర్వాత వీడియో ఏం షూట్ చేయలేదన్నమాట. ముందు రోజు నైట్ చేసిన రొట్టె ఒకటి ఉండే అనమాట, అది తిందామనేసి పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ అయితే ఈ విధంగా పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇల్లంతా నీట్గా ఉంది చూడండి. సర్దుకున్న తర్వాత ఇంకా సోఫా అంతా నీట్గా సెట్ చేసేసుకున్నాను, కవర్స్ వేసేసాను. మార్నింగ్ అవేం లేకుండే కదా. ఇంకా సాయంత్రం అయిందనమాట. ఇక్కడ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసి హోంవర్క్ చేస్తున్నారు. ఇంకా సాయంత్రం అయిందంటే 3 పిల్లలతో నా పని మామూలుగా ఉండదు. వంట చేసేది ఏం లేకుంటే పెద్ద పని ఏమి ఉండదు, ఓన్లీ రోటీ చపాతీ అదైతే. ఒక్కోసారి అన్నం కొంచెం పని ఏమి ఉండదు, కానీ కాకపోతే పిల్లల్ని చూసుకోవాలి. కూర ఏమైనా లేదు అంటే ఇంక 2 చేయాలంటే కొంచెం వర్క్ ఎక్కువ అవుతుంది, కానీ తప్పదు, చేసుకుంటాను ఓపికగా అన్ని పనులు. స్కూల్ నుంచి వచ్చేసారంటే ఫస్ట్ వాళ్ళు స్నానం చేయించేస్తాను అనమాట. వాళ్ళే చేస్తారు. స్నానం చేసిన తర్వాత పాలు, స్నాక్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇంకా హోంవర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. కొద్దిసేపు వాళ్ళ దగ్గర కూర్చుంటాను అనమాట. వంట ఏం చేసేది లేదంటే వాళ్ళ దగ్గర కూర్చుంటాను, చూస్తూ ఉంటాను. డౌట్స్ ఏమైనా క్లారిఫై చేయడం, నీట్గా రాసుకోండి అని చెప్పడము ఇలా ఉంటుంది. ఇంకా బ్లాగ్ అయితే ఇంతలో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.